నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం. మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకే, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 11/5 ఓకే, 1995. 1995. టైం వచ్చేసి ఈవినింగ్ 7:28 PM. 7:28 ఇస్తే మనము 7:34 రెక్టిఫై చేసాము. బెంగళూరు బర్త్ ప్లేస్. అవును. ఓకే, సో 24 క్యాలెండర్ ఇయర్లో ఉన్నాము. మనం మే టు మేము చెక్ చేస్తాము. 29 అయిపోయాయి, 30 నడుస్తూ ఉంది. చెప్పండి. సో వృశ్చిక లగ్నానికి హస్తా నక్షత్రం, కన్యా రాశి వచ్చింది. వెరీ గుడ్. సో చెప్పాలి, మీ క్వశ్చన్ ఏంటిది, మీకేం కావాలి, మీరు ఏం చేస్తున్నారు? అదే నేను 10 years నుంచి ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. అంటే 2014 నాకు మ్యారేజ్ అవుతుందా లేదా అని క్వశ్చన్ అర్థమైంది. మీరు ఏం చేస్తున్నారు, వర్క్ ఏం చేస్తున్నారు? నేను కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. ఏంటి మీ సబ్జెక్ట్? అసిస్టెంట్ ప్రొఫెసర్ గా. సబ్జెక్ట్ ఏంటిది? నేను అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకుంటా. ఓకే, జావా, పైథాన్, C++. ఓకే, నైస్. చార్ట్ ఎలా ఉందో చూద్దాము. వృశ్చిక లగ్నానికి లగ్నంలో గురువు ఉన్నాడు, వక్రించాడు. ఈ వక్రించిన గురువు అయితే మాత్రం డైరెక్ట్ అవ్వడు. పంచమాధిపతి అయిన వాడు లగ్నం మీద ఉన్నాడు. ఓకే, తర్వాత లగ్నానికి వ్యయంలో రాహు ఉన్నాడు. ఈ రాహుది ఏ గ్రహాన్ని డిస్టర్బ్ చేయట్లేదు, కానీ లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు కానీ కేతు చేత డిస్టర్బ్ చేయబడుతున్నాడు అనమాట. ఓకే, దశమాధిపతి ఎగ్జాల్టెడ్, అంటే 6-10 స్థానాధిపతులు పరివర్తనం చెందారు. దశమాధిపతి ఎగ్జాల్ట్ అయ్యి తన స్వనక్షత్రంలో ఉన్నాడు. అప్పుడు కుజుడు ఫలితాన్ని ఇస్తాడు. సో కుజుడు దశమంలో డిస్టర్బ్ అయి ఉన్నాడు, ఆ ఫలితాన్ని ఇస్తున్నాడు. చాలా వరకు ఏంటిదంటే అది ప్రొఫెషనల్ కాంబినేషన్, ఉద్యోగపరంగా బాగానే ఇస్తుంది. అంటే 100 అనుకున్న దగ్గర 8 అయినా ఖచ్చితంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. చంద్రుడు అష్టమాధిపతి ఉన్న, అంటే అష్టమాధిపతి యొక్క బుధుడి యొక్క రాశిలో ఉన్నాడు. ఆయన ఓన్ స్టార్లో హస్తలో ఉన్నాడు. భాగ్యాధిపతి లాభంలో ఉండడం బాగుంది. భాగ్యాధిపతి నక్షత్రాన్ని అష్టమాధిపతి ఆక్యుపై చేయడం కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాన్ని ఇస్తుంది, కొన్ని సందర్భాల్లో ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఎందుకంటే అష్టమంలో గ్రహం లేదు. సో ఆయన అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఇక్కడ అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడంటే దెర్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మ్యారేజ్ అనేది ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకటి. రెండోది, సప్తమాధిపతి ఎగ్జాల్ట్ అయ్యాడు కానీ మళ్ళీ అష్టమాధిపతి నక్షత్రంలోనే ఉన్నాడు. గండాంతర నక్షత్ర పాదంలో లాస్ట్ లో ఉన్నాడు అనమాట. రేవతి 4లో ఉన్నాడు. బట్ అదేమి పెద్ద కాంప్లికేటెడ్ నక్షత్రం కాదు, బట్ స్టిల్ ఎండింగ్ డిగ్రీస్ లో ఎడ్జ్ లో ఉన్నాడు అనమాట. ఆయన కూడా 8th అని చెప్తున్నాడు. అంటే మ్యారేజ్ అనేది అంత సాఫీగా ఏమీ ప్లేస్ అయ్యేటట్టు కనబడలేదు. జనరల్లీ ట్విస్ట్ ఇస్తుంది. అందులోనూ ఈ బుధుడు కొన్ని రోజుల్లో వక్రించేదానికి ప్రమాదం ఉంది. సో కాబట్టి అది కూడా మనం ఆలోచించాలి. రవి కన్నా ముందు పరిగెట్టేస్తున్నాడు. తర్వాత శని చతుర్థంలో ఉండి గురు నక్షత్రంలో ఉంటే గురువు వక్రించి లగ్నం మీద ఉన్నాడు. అంటే ఈ చార్ట్లో అన్ని దగ్గరికి వచ్చినట్టే ఉంటాయి కానీ అన్నీ కూడా ట్విస్ట్లు అవుతున్నాయి. అర్థమైందా? మనం ఏదైతే కావాలనుకుంటామో అది అసలు ఏది త్వరగా దక్కట్లేదు. ఇప్పుడు చతుర్థం స్పాయిల్ అయిందనుకో, మదర్కి దగ్గరగా ఉండడము, లేదంటే మదర్ సెన్సిటివ్ హెల్త్, ఇట్లా ఏదో ఒక దానిలో ట్విస్ట్ ఇస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఎడ్యుకేషన్ రీత్యా కానీ మీరు దూరంగా ఉండడం కానీ, లేదంటే ఒక్కోసారి సమ్ సెన్సిటివ్ మదర్ హెల్త్ కానీ, ఇట్లాంటివన్నీ పనిచేసాయా? అంటే కంప్లీట్ గా చెప్పేకయ్యలేదు. ఎందుకంటే నేను మెడికల్ ఫీల్డ్ పోవాలా అనుకున్నా, చాలా ట్రై చేశాను. ఆమెకు నాకు సీట్ కూడా అయ్యింది. బట్ సడన్ గా ట్విస్ట్ అయ్యి ఇంజనీరింగ్ రావాల్సి వచ్చింది మా డాడీ కోసము. సో ఆ తర్వాత స్టడీస్ లో ట్విస్ట్ అయ్యింది, పనిలో కూడా ట్విస్ట్ అయ్యింది. నేను డాక్టర్ కావాలనుకున్నా బట్ లెక్చరర్ అయ్యాను. కంపెనీకి కూడా పోవాలనుకున్నా బట్ కాలేదు. సో అదే మీరు చెప్పినట్లు దగ్గరకు వచ్చింది బట్ అదే. ఇప్పుడు మీరు 2014 రిలేషన్షిప్ అన్నారు కదా, 2014 ఎప్పుడు అది పర్టికులర్ ఇయర్? పర్టికులర్ నాకు వాళ్ళు పరిచయం అయినప్పుడు ఇట్స్ 2013. 2013 ఫ్రమ్ అక్టోబర్, నవంబర్ లో నాకు పరిచయం అయింది. ఓకే, అప్పటి నుంచి
క్లాస్మేట్. బీటెక్ క్లాస్మేట్ లాగా. అవును. ఓకే. సో చూడండి అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మీకు పంచమాధిపతి అయిన గురుభుక్తి జరుగుతా ఉంది. గురువు వక్రించాడు, సప్తమంలో బుధుడు ఉన్నాడు 2014లో. వక్రించిన ఆ బుధ నక్షత్రంలో మైనస్ ఇంటూ మైనస్ క్యాన్సిలేషన్ అయింది కానీ ఓకే. తర్వాత టైం ఎట్లా జరుగుతా ఉన్నది, ప్రోగ్రెసివ్ 10th హౌస్. నేను దీనికన్నా ముందు ఒక ఇయర్ చెప్తాను, అక్కడ మీకు ఎట్లా ఉందో చెప్పండి. పాజిటివ్ చెప్తాను, నెగిటివ్ చెప్తాను. అక్కడ చిన్నప్పుడు ఉన్న ఛాలెంజెస్ దగ్గర నుంచి చెప్తాను. మీకు హై టిపికల్ ఇయర్ ఎక్కడ అనంటే 2010 మే తర్వాత 11, 12 ఇవి బాగా బాగా ఛాలెంజింగ్ ఇయర్స్. ఓకేనా. 11, 12 అంటే మీకు రాహు జరుగుతున్నాడు. రాహు వచ్చేసేసి ఎక్కడ పొజిట్ అయ్యాడు, శుక్రుడి ఇంట్లో పొజిట్ అయ్యాడు. సో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, పంచమంలో ఉన్నాడు. అంటే పంచమంలో శుక్ర రాహులుగా యాక్ట్ చేస్తుంది. కానీ ఇది సరిగా పనిచేయలేదు, నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది. సో కాబట్టి 2011, 12 ఫాదర్ హెల్త్ ఎలా ఉంది, చదువు ఎలా ఉంది, అనుకున్న మార్కులు, సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అక్కడ ట్విస్ట్ రిజల్ట్ ఇచ్చాయి. అప్పుడేనా మీరు షిఫ్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవన్నీ అయ్యాయి? షిఫ్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే నాకు 2012 లో అయ్యింది. అదే మరి 2012 లో మనం నెగిటివ్ రిజల్ట్ చెప్పాము. 10 నుంచి దాదాపు 12 వరకు నెగిటివ్ రిజల్ట్ చెప్పాం కదా. షిఫ్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. ఇది కాకుండా ఇంకేదన్నా డిసప్పాయింట్మెంట్ ఇచ్చిందా నెగిటివ్ గా? నెగిటివ్ గా అంటే ఎడ్యుకేషన్ లోనే నాకు ఎడ్యుకేషన్ లోనే డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. నచ్చిన దాన్ని చేసాం. ఓకే. కాబట్టి డాడీ హెల్త్ అంటే వాళ్ళది నార్మల్ గానే ఉండే. ఇప్పుడు మనకి 2-3 ఉంటాయి. 2-3 ఏదన్నా ఒకటి అయింది అనుకో అయిపోయినట్టే, ఇంకా వేరేది అవ్వదుగా. అర్థమైందా? ఒకేసారి హెల్త్ పోవడం, ఒకేసారి అన్ని జరగవు, అన్ని రేర్ గా జరుగుతాయి. ఓకేనా. ఇక్కడ బాగా ఛాలెంజింగ్ రిజల్ట్ ఇచ్చింది. కొన్ని సందర్భాల్లో హెల్త్ లాంటివి ఐడెంటిఫై అవ్వలేదనుకో, తర్వాత 2-3 ఏళ్ల తర్వాత వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, చూద్దాం. దాని తర్వాత మీకు గురుభుక్తిలో ఈ రిలేషన్షిప్ ఇది పరిచయం అయింది. అక్కడ ప్రోగ్రెసివ్, అక్కడ చూడండి సప్తమాధిపతి అనేవాడు సప్తమంలో ఉన్న గ్రహము వక్రించింది. ఓకేనా. సప్తమాధిపతి కూడా వక్రించిన బుధ నక్షత్రంలో ఉన్నాడు. అంటే మ్యారేజ్ అనేది బేసికలీ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఉంది. ఓకేనా. ఛాలెంజ్ అంటే అంత ఈజీగా అయిపోయేటట్టు కనిపించలేదు. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అవకాశం చెప్తాను. మీరు ఇప్పుడు 13లో పరిచయం అయితే మీరు తర్వాత టైం చెప్తాయనండి. మీకు ఇక్కడ చదువు ఇదంతా కూడా వెళ్ళింది, కానీ మీకు అసలైన ప్రాబ్లమేటిక్ టైం 2017-18లో శని భుక్తి జరుగుతోంది. శని వక్రించిన దోషాన్ని పొందాడు గురువు వల్ల. ఇక్కడ చతుర్థాధిపతి జరుగుతున్నాడు. దశలాడు రాహు ఆల్రెడీ శుక్రుడిని ఇండికేట్ చేస్తున్నాడు. అక్కడ యోగకారక కనెక్షన్ లేదు. అంటే శుక్రుడు చంద్రుడి చేత చూడబడుతున్నాడులే, బట్ స్టిల్ అయినా కూడా రెట్రోగ్రేట్ యురేనస్ కి 10th హౌస్ ట్రైన్ జరుగుతుంది. దీన్ని మనం నెగిటివ్ గా చెప్తాము. కాబట్టి 17-18లో మీకు చదువా, లేదంటే ఇక్కడ ప్రపోజ్ చేశారా, లేదంటే ఇక్కడ వేరే ఏదైనా నెగిటివ్ రిజల్ట్స్ మీకు కనిపించాయా లేదా 2017-18లో? ప్రపోజ్ అంటే 2014 లోనే చేశారు వాళ్ళు. ఓకే. సో అప్పటి నుంచి నా రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యింది. సరే, 17-18లో నెగిటివ్ ఏమైంది? 2017-18 అంటే మా ఇంట్లో కొంచెం ప్రాబ్లం అయ్యింది. ఏం ప్రాబ్లం అయింది? నా సిస్టర్ ది కొంచెం తను అయింది, మా పిన్నయ్య కూతుర్ది. సో ఆ టైంలో నేను డిస్టర్బ్ అయ్యాను. సో మా ఇంట్లో ఒప్పుతారా లేదా అని. తనకేమైంది? తనకేమీ కాలేదు, బట్ అది ఈవెన్ షీ వాజ్ ఇన్ లవ్. తన పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. సో నేను భయపడ్డా, మన పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదేమో అని. సో అలా డిస్టర్బ్ అయ్యాను అంతే. బట్ స్టడీస్ వెంట్ వెరీ కూల్. నేను అప్పుడు ఎంటెక్ చేస్తున్నా. ఓకే, ఎంటెక్ చేస్తున్నారు. అంటే ఈ ఇయర్ లో మీకు అసలు నెగిటివ్ అంటూ అదొకటే డిస్టర్బ్ అయ్యారు మీరు? సైకలాజికల్ గా డిస్టర్బ్ అయ్యారు. స్టడీస్ వాజ్ వెరీ కూల్. ఓకే, స్టడీస్ నడుస్తాను. ఓకే, తర్వాత చెప్తాను మళ్ళీ. ప్రోగ్రెసివ్ వీనస్ ఇక్కడ మెర్క్యూరీ భుక్తి జరుగుతూ ఉంది. సో మెర్క్యూరీ స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహము 2 ఉన్నాయి కాబట్టి మెర్క్యూరీ స్టార్ లాంటి 3 లాభంలో వెరీ గుడ్. సో కాబట్టి ఇక్కడ మీకు ఒక ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. 2020 మే 2021 మే మధ్యలో మీకు వర్క్ కానీ, ఆపర్చునిటీ కానీ, లేదంటే మీరు చదివే చదువు కానీ, ఏదైనా కానీ ఒక
స్టెప్ తీసుకోవాలి. దాంతో పాటుగా ఇంకో విధమైన డిసప్పాయింట్మెంట్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్క్స్ 10,000కి అన్యాయం చేస్తే ఉద్యోగంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ మనం నెగిటివ్గా ప్రిడిక్ట్ చేయాలి. కానీ ఇంకో సైడ్ ఏమో ప్రోగ్రెసివ్ వీనస్ ఎక్స్టైల్ సాటర్న్ జరుగుతుంది. ఇది చిన్న ఆస్పెక్ట్. పెద్ద ఆస్పెక్ట్ ఏంటంటే మనం అనుకున్నట్టుగా జరగట్లేదన్న డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది. మన డెసిషన్స్ అనేవి ట్విస్ట్ అవుతాయి. సో ఎక్స్పెక్టేషన్, ఒక ఎగ్జామ్ రాస్తే సరైన మార్కులు రావు, మనం అనుకున్నట్టు జరగకపోతే డిసప్పాయింట్మెంట్ అట్లాంటిది ఉంటుంది. సో ఇక్కడైనా మీరు కంపెనీ జాబ్ వెళ్దాం అనుకుంటే వెళ్ళకపోవడం అట్లాంటివి ఏమన్నా ఇక్కడ కెరియర్ పరంగా ఆపర్చునిటీస్ పరంగా ఏమన్నా 2020 మే 21 మే మధ్యలో ఇబ్బందులు ఇచ్చాయా? ఆబ్వియస్లీ ఇచ్చింది. ఎందుకంటే నేను 2020 ఫెబ్లో నేను పనికి చేరుకున్నా. తర్వాత నీకు లాక్డౌన్ అయ్యింది. లాక్డౌన్ అయిన ఇంకా నేను పనికి పోలే, ఆడ స్టాప్ చేశాను. అది సాఫ్ట్వేర్ జాబా? సాఫ్ట్వేర్ కాదు, నాది లెక్చరింగ్ జాబ్ జాయిన్ అయ్యాను. బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ కాలేజ్ మూసేశారు. సో అది డిసప్పాయింట్ అయ్యింది. ఒకటి పాజిటివ్ ఏమయ్యా అంటే మా మమ్మీ డాడీ మా లవ్ కి ఒప్పుకున్నారు. అది పాజిటివ్ అయ్యింది. అది 2021 లో. ఒకేసారి ఒక విషయంలోనేమో నెగిటివ్, ఇంకో విషయంలోనేమో పాజిటివ్ చెప్పాము. ఆ రెండు కూడా ప్రొఫెషన్ లో నాకు కొంచెం నెగిటివ్ అయ్యింది, పర్సనల్ లో పాజిటివ్ అయింది. ప్రొఫెషన్ లో నెగిటివ్ అయింది. అదే ప్రిడిక్ట్ చేసాము. దాని తర్వాత ఇంకేం ఆస్పెక్ట్ ఉంది? తర్వాత నెక్స్ట్ ఇదే టైంలో రిలేషన్షిప్ ఎట్లా ఉంది? మీ పర్సన్, మీ ఇద్దరి మధ్య బానే ఉంది అంతేనా? చాలా బాగుంది. ఓకే, రైట్. బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది. సరే, ప్రోగ్రెసివ్ 10,000. మళ్ళీ కూడా ఏమి రాహులో కేతు జరుగుతున్నాడు. కేతు 6-10 ఆపరేట్ చేశాడు కాబట్టి 21, 22 అది ముందుకి టెక్నికల్గా ప్లేస్ అవ్వదు, ముందుకు వెళ్ళేదానికి అవకాశం లేదు. మళ్ళీ వచ్చింది, వీనస్ వచ్చాడు, ఎగ్జాల్ట్ అయ్యాడు. కానీ 2022 నుంచి 2025 మధ్యలో రాహులో శుక్రుడు జరుగుతున్నాడు. శుక్రుడు స్టార్లాడు బాగాలేదు, వక్రించి అక్కడ బుధుడు ఉన్నాడు. కాబట్టి 22 నుంచి 25 జూలై మధ్యలో మీకు మ్యారేజ్ అనేది ప్రోగ్రెస్ కావడానికి చాలా, అంటే ఇప్పుడు మీ సైడ్ ఒప్పుకున్నారని అంటే మీరు ఏం చేస్తారు? ఆబ్వియస్లీ అబ్బాయి సైడ్ కూడా అడుగుతారు. సో అడిగేసరికి 22 జూలై తర్వాత నుంచి వాళ్ళ సైడ్ నుంచి ఓకే అనట్లేదు. అర్థమైందా? ఎందుకంటే డిసప్పాయింట్మెంట్ ఆస్పెక్ట్ కదా ఇది. కాబట్టి ముందు పోవట్లేదు. అందులోనూ సప్తమాధిపతి భుక్తి వచ్చింది. ఈ అబ్బాయి కాదు, ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అని ఇంకోటి మ్యాచెస్ ఎతికినా ఆ మ్యాచెస్ కూడా ముందుకు పోయేటట్టు పోవట్లేదు అనమాట చార్ట్. అర్థమైందా? 22 నుంచి 25 వరకు ఒకటే స్టోరీ. అర్థమైందా? మారేది ఏమీ లేదు, అట్లా పోయింది అనమాట. సో వర్క్ మనీ బానే ఉంటాయి కానీ ఇటు మ్యారేజ్ వైజ్ గా మాత్రం ప్రోగ్రెస్ సైడ్ మూవ్ అవ్వలేదు. అర్థమైందా? సేమ్ ఒకటే స్టోరీ, ఎన్నిసార్లు అడిగినా ఒకటే స్టోరీ. ఓకే, ఇక మీకు ఈ ఇయర్ అయితే అసలు ఎమోషనల్ డిప్రెషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ యురేనస్ కి ట్రైన్ అవుతున్నాడు. అసలు పెళ్ళి అవుతుందా లేదా అన్నంత భయము, ఫియర్, అన్ని ఫ్రస్ట్రేషన్స్ అన్ని వచ్చి కన్ఫ్యూజన్ లో ఉంది. ఎమోషనల్లీ చాలా ఒక లవ్ ఫెయిల్యూర్ ఆస్పెక్ట్ నడుస్తా ఉన్నది ఇప్పుడు. అర్థమైంది? ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ నడుస్తా ఉన్నది. తర్వాత సన్ బుక్ వస్తుంది. సన్ రిప్రజెంట్స్, బట్ అయితే సన్ ఏమి ఇవ్వట్లేదు. అబ్బో, ఇది ఛాలెంజింగ్ గానే ఉంది, ఈజీగా లేదు. సో మీరు మూన్ బుక్తి వస్తుంది. సో ఓకే, మూన్ రిప్రజెంట్స్ 7. సో రాహులో మూన్ వస్తాడు. రాహు రిప్రజెంట్స్ 5, మూన్ రిప్రజెంట్స్ 11. అట్లనే మూన్ 7ని కూడా రిప్రజెంట్ చేస్తాడు. మూన్ 11లో ఉన్నాడు కాబట్టి మెర్క్యూరీ ఉన్నాడు, మెర్క్యూరీ స్టార్లెడ్ మూన్ ఉన్నాడు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఓకే. కానీ ప్రోగ్రెసివ్ 10,000 రెట్రోగ్రేడ్ జూపిటర్ కూడా సెక్స్టైల్ ఇచ్చి క్రాస్ చేశాడు. ప్రోగ్రెసివ్ 10,000 27 degrees నో ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ వీనస్ 8 degrees నో ఆస్పెక్ట్. చాలా అసలు మామూలుగా మ్యారేజ్కి ఛాలెంజింగ్గా ఉంది. అర్థమైందా? లవ్ మ్యారేజ్ అని కాదు, అసలు మ్యారేజ్కే ముందుకెళ్ళడానికి. ఇప్పుడు మీరు లవ్ చేశారు కరెక్టే, లవ్ చేయకపోయినా కూడా పెళ్లి చేసుకోవడానికి కూడా అది ముందుకు పోవట్లేదు అనమాట. అట్లా మామూలుగా. అర్థమైందా? చాట్ అట్లా పోతా ఉన్నది. అందుకని రీజన్ ఏదైనా కావచ్చు, టెక్నికల్ గా మనం లవ్ చేసినాం అందుకే పోవట్లేదు మనం అనుకుంటున్నాం. మామూలుగా మ్యాచెస్ ఎత్తుకున్నా కూడా సెట్ అవ్వడానికి అది అట్లా ఉందన్నమాట. అర్థమైందా?
ఉన్న దానిలో ఒక ఆప్షన్ ఏంటంటే 2026-27 మధ్యలో, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది, అర్థమైందా? బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతుందని అంటే అంత ఈజీగా ఏమి ఇవ్వదు. మీ సైడ్ ఒప్పుకున్నానికి ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సాటర్న్ సెక్స్టైల్ ఇచ్చారు, మరి ఒప్పుకుంటే మరి ఎందుకు పెళ్లి కాలేదు చెప్తున్నా, అర్థమైందా? 2023కి మనం ఒప్పుకున్నాం కదా, సో వాళ్ళు ఒప్పుకుంటే ఒక 5-6 నెలల్లో అయిపోవాలి కదా, అవునా కదా? కానీ అట్లా ఏమీ జరగలేదు. ఓకే, ఇప్పుడు మనం రెండో చార్ట్ని ఊరికే వేద్దాం. ఆ అబ్బాయి టైం కరెక్ట్ ఉందా చెప్పండి. వాళ్ళ డేట్ 19/4. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. చెప్పండి. 19/4 ఓకే 1995 ఓకే ఈవినింగ్ 4:42. బెంగళూరేనా? బెంగళూరు. ఓకే ఓకే. అబ్బాయిది కన్యా లగ్నం, బుధ నక్షత్రం వచ్చింది. జ్యేష్ఠ నక్షత్ర, కన్యా లగ్న, వృశ్చిక రాశి. అదే చూద్దాం. అయింది కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు. 44 వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, May 1995. తర్వాత టైం వచ్చేసి 1934 బెంగళూరు. అది 1644 బెంగళూరు. అబ్బాయిది కన్యా లగ్నానికి ఎలా ఉన్నాడు? సప్తమంలో శుక్రుడు ఉన్నాడు, గురు నక్షత్రంలో. సేమ్ చార్ట్ కదా, అంచుమించుగా ఒకటే నెల తేడా కాబట్టి. ఆల్మోస్ట్ 3 గ్రహాలు ఇచ్చి ఇంకా అన్ని అదే ప్లేస్ లో ఉన్నాయి. అదే మేజర్ ప్లానెట్స్ అట్లనే ఉంటాయి. సో అక్కడ ఏంటంటే ప్రాబ్లము, అన్ని గ్రహాలు ఒకే దగ్గర ఉంటే ఐదర్ పూర్తిగా నచ్చేస్తారు, లేదంటే కొట్టుకుంటా ఉంటారు అనమాట. సేమ్ క్వాలిటీస్ ఉంటాయి. నువ్వు ఎస్ అంటే నేను ఎస్ అంటాను, ఏదంటే అది అట్లా ఉంటాయి. కానీ సప్తమంలో ఉన్న శుక్రుడు గురు నక్షత్రంలో ఉన్నాడు, గురువేమో వక్రించాడు. ఎగ్జాల్ట్ అయితే ఉన్నాడులే, బట్ అది వక్రించాడు. అంటే అక్కడ ఆ అబ్బాయికి కూడా వివాహ దోషం ఉంది. మంచిది, ఇద్దరికి దోషం ఉంటే కొంతవరకు సేఫ్ అనమాట. తర్వాత ఆ అబ్బాయికి బుధుడు కూడా కేతుతో అసోసియేట్ అయ్యి డిస్టర్బ్ అయిపోయాడు. అంటే డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి, సప్తమ భావంలో ఇష్యూస్ ఉన్నాయి, సప్తమాధిపతికి ఇష్యూ ఉన్నాయి, కళత్ర కారకుడికి ఇష్యూ ఉన్నాయి, ఆక్యుపెంట్కి ఇష్యూ ఉన్నది. అంటే అంత ఈజీగా అవ్వట్లేదు ఇది. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు లవ్ చేసినప్పుడు అట్లా ప్రోగ్రెషన్ చూద్దాం. తర్వాత స్కోరింగ్స్, టైం ఇద్దరికి ఒకే రకంగా మంచిగానే సింక్లో వెళ్తూ ఉంది. సిమిలారిటీ వచ్చిందా మీకు? సిమిలారిటీ ఏమీ కనిపించలేదు. సరే చూద్దాం చార్ట్స్. 2014 అతనికి 2014లో ఏం జరుగుతూ ఉన్నది? ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్ 27 degrees, నో బ్యాడ్ ఆస్పెక్ట్. ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ మూన్కి ట్రైన్ అవుతుంది. ప్రోగ్రెసివ్ మంచిగా పోతా ఉన్నది, అంటే హ్యాపీగా ప్లెజెంట్గా ఉండదని పోతా ఉన్నది. అతనికి వీనస్లో 2014లో గురు భుక్తే జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ దశ భుక్తే జరిగింది. ఓకేనా,
సో గురువు 7th హౌస్, గురువు స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక ప్లానెట్ సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఓ రకంగా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాడు, లవ్ అవన్నీ ఇచ్చాడు. దాని తర్వాత చార్ట్ ఎట్లా పోయింది, ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, ప్రోగ్రెసివ్ మార్స్, 0 degrees. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిగా పోతుంది. యాక్చువల్లీ మీకన్నా మంచిగా పోతుంది చార్ట్. ఇక్కడ 2020-21లో ఆయనకి మరి ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ వచ్చాయా? ప్రోగ్రెస్ అయ్యాడా? వచ్చింది. చాలా న్యూ మంచి జాబ్ చాలా మంచి వచ్చింది. ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఆ, ఓకే, ఇక అక్కడి నుంచి చార్ట్ పైకి అప్లిఫ్ట్ అవుతుంది. ఓకేనా, వివాహ దోషం ఉంది కానీ అక్కడి నుంచి ఇక మళ్ళీ అది మంచిగా పోతుంది టైం. ఓకేనా, మంచిగా పోతున్నా కూడా ఎందుకు అవుతలేదు అనేది ఇప్పుడు మనకి చూడాలి. అంటే మీ చార్ట్లో మంచిగా పోవట్లేదు కానీ ఆ అబ్బాయి చార్ట్ మంచిగా పోతా ఉన్నది. అర్థమైందా? అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో పోతున్నాయి. అర్థమైందా? ఆ అబ్బాయి యోగం ఎక్కువగా బలంగా ఉండే వరకు పోవట్లేదు. అంటే ఫ్రీక్వెన్సీ, ఒకే ఫ్రీక్వెన్సీ కనెక్ట్ కావాలి. సో ఎనర్జీ ఎక్కువ అయిపోయింది అనమాట అటు సైడ్. సో అటు సైడ్ ఇంకా గట్టిగా పోతా ఉంది పాజిటివ్గా టైం. తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఆయనకి సన్ దశ నడుస్తూ ఉన్నది, అంతే కదా. సో సన్ ఏమయ్యాడు, కేతుతో అసోసియేట్ అయ్యాడు. అంటే ఏంటిది, ఆయన వ్యయాధిపతి అఫ్లిక్ట్ అయ్యాడు కాబట్టి ఏంటిది, వర్క్ అవన్నీ బాగా రిజల్ట్ ఇస్తాడు. దాని తర్వాత సన్లో మార్స్ అట, మార్స్ ఏమో కేతుతో అయ్యాడు డిస్టర్బ్. రాహు వచ్చాడు, రాహు రిప్రజెంట్స్ వీనస్ కదా, చక్కగా 23 నుంచి 24 ఇవ్వాల్సింది అసలు. తర్వాత గురువుకి వచ్చింది, గురువు స్టార్ని ఆక్యుపై చేసి 24 జూలై నుంచి 25 ఏప్రిల్ వరకు ఇక్కడ ఒక అవకాశం ఉంది. ఓకేనా, తర్వాత ఇంకొకసారి చెప్పండి. 24 జూలై నుంచి 25 ఏప్రిల్ అవకాశం ఉన్నది. ఒక నిమిషం. తర్వాత శని భుక్తి వస్తుంది. శని కానీ యాక్చువల్గా గురు స్టార్ని ఆక్యుపై 2 ప్లానెట్స్ ఉన్నాయి కదా. సో గురు స్టార్లో కాబట్టి గురు స్టార్లాడు బుధుడు 8 కనెక్ట్ అయ్యాడు. సాటర్న్ స్టార్లాడు గురువు, బుధుడు స్టార్లాడు కేతు. అంటే రవి అనేవాడు అసలు పెళ్లి ఎంత 8th ఆపరేట్ చేస్తున్నాడు. ఓకే, మూన్ కూడా అసలు మామూలు కేసు కాదు, మంచి క్రిటికల్గా అన్ని రెట్రోలు పడ్డాయి. అసలు వివాహాలకి ఇద్దరు కూడా లవ్ ఇద్దరిది అంటే ఇద్దరికి వివాహ యోగం ముందు పోవట్లేదు. మీరైతే లవ్ చేసుకున్నారు, ఇద్దరు వివాహ యోగం బలం లేదు. బట్ కాకపోతే ఇక అవుతా ఉంది. సరే, మెర్క్యూరీ బుక్తో వస్తూ ఉన్నది. ఓకే, సో నౌ బ్యాక్ టు ద చార్ట్స్. అసలు మీ ఇద్దరికి అసలు మనం కలిసి ఉండేదానికి వాటన్నిటికీ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, వాటిని వెరిఫై చేద్దాం అసలు ఎట్లా ఉందనేది. ఇక్కడ లగ్నానికి శుక్రుడు సప్తమంలో ఉన్నాడు. ఎవరికి, తనకి లగ్నం వృశ్చిక లగ్నం, ఆ అబ్బాయిది కన్యా లగ్నం. సో లాభ లగ్నమే వచ్చింది, దట్ ఈజ్ ఓకే. తర్వాత లగ్నాధిపతి అనేవాడు వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు. మీకు లగ్నాధిపతి అనే మార్స్ వ్యయాధిపతి అయిన శుక్రుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, సంబంధం వచ్చింది. అవన్నీ ఉంటాయి ఎందుకంటే ఇన్ని రోజులు ట్రావెల్ చేశారు కాబట్టి వస్తాయి. అంటే మీ వీడియోలో నేను చూసాను. సిమిలారిటీ ఐ కంపేర్డ్ ఆల్ దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విత్ ఆర్ చార్ట్స్. అదే అదే అదే. సో తర్వాత నెక్స్ట్ గురువు సప్తమాధిపతి లాభాధిపతితో కలిసి ఉన్నాడు. లాభంలో భాగ్యాధిపతి ఉంటూ సప్తమాధిపతి లాభాధిపతి అయిన వాడు నక్షత్రంలోనే శుక్రుడు ఉన్నాడు. అర్థమైందా? సో సిమిలారిటీస్ ఉన్నాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ లగ్నలాడు 8th కనెక్ట్ అయ్యాడు. లగ్నలాడు 8th లార్డ్ అంటే 8th లార్డ్కి డైరెక్ట్ కనెక్ట్ అవ్వలేదు. 12th లార్డు 8th లార్డు కాంబినేషన్. 12th లార్డు 8th లార్డు 12th లార్డు 8th లార్డు స్టార్లోనే ఉన్నాడు. ఓకే, ఇక్కడ లగ్నలాడు లాభంలో ఉన్నాడు, లగ్నాధిపతి నక్షత్రం 8th లార్డు లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. 8th లార్డ్ అనేవాడు లగ్నాధిపతికి ఏమి స్వయంగా సంబంధం లేదు. ఓకే, సరే. ఇప్పుడు ఆ అబ్బాయికి రవి దశ జరుగుతూ ఉన్నది, మీకు రాహు దశ జరుగుతూ ఉన్నది. రాహులో శుక్రుడు. సో ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఇంతకీ? ఏంటంటే వాళ్ళ కంప్లైంట్ ఏంటిది అసలు? అంటే కంప్లీట్ అపోజిషన్ ఉంది. నో అంటారా? ఏంది క్యాస్ట్ డిఫరెన్స్? ఏం డిఫరెన్స్ అది? ద మెయిన్ థింగ్ ఇస్ కాస్ట్. అది ఇంకేమి లే. మళ్ళీ చెప్పండి అది. హలో, మళ్ళీ చెప్పండి. అదే మెయిన్ థింగ్ కాస్ట్ ప్రాబ్లమ్.
అది వాళ్ళకి మాకి కాదు, వాళ్ళకి మెయిన్ కాస్ట్ ప్రాబ్లం ఉంది. ఆమె నుంచి 2022 వాళ్ళు లో వాళ్ళ సుపీరియర్ డాడీ, క్యాస్టా? సుపీరియర్ క్యాస్టా? ఆహా మాది సుపీరియర్ కాస్ట్ యాక్చువల్లీ, ఓకే, వాళ్ళది కాదు. ఓకే. మరి ప్రాబ్లం ఏంటిది? ప్రాబ్లం అదే కాస్ట్, వాళ్ళకి ఇంటర్ కాస్ట్ వద్దు అని. ఇంటర్ క్యాస్ట్ వద్దు అని. ఓకే, ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు మరి? అదే మా మమ్మీ ఎలా చెప్తారో అలా అని, అంటే డిసిషన్ మేకింగ్ అంత బ్యాలెన్స్ లేదు వాళ్ళకి. ఓకే, వాళ్ళ మమ్మీ చెప్పిన మరి వాళ్ళ మమ్మీకి లవ్ చేసినప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు చెప్పలేదు అట్నా? దట్స్ వాట్ ఐ వాజ్ ఆస్కింగ్, బట్ హీఈస్ నాట్ అట్ ఆల్ అగ్రీయింగ్ ఫర్ టు టేక్ అవర్ రిలేషన్షిప్ టు నెక్స్ట్ లెవెల్. అవును, బట్ వాళ్ళ మమ్మీకి ఓకే అయితే దట్స్ ఫైన్ అని ఇప్పుడు వాళ్ళు. ఫోర్త్ లాడ్ వాళ్ళ మమ్మీ అంటే వాళ్ళ ఫోర్త్ లాడు తర్వాత మూను. వాళ్ళ మమ్మీ ఎందుకు ఓకే చెప్తుంది? ఓకే చెప్పదు కదా వాళ్ళ మమ్మీ. వాళ్ళ డాడీ చెప్పారు, బట్ వాళ్ళ డాడీ 2022 లో వెన్ హీ స్టార్టెడ్ విత్ సన్ మహాదశ హీ ఎక్స్పైర్డ్. సారీ. సో దట్ వాజ్ అ వెరీ బిగ్గెస్ట్ ఇష్యూ. సో ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఒక్కతే కాబట్టి వాళ్ళ మమ్మీ ఆబ్వియస్లీ వాళ్ళ మమ్మీ మాటే వినాలి ఆబ్వియస్లీ. ఇంకా ఆప్షన్ అంటూ లేదు. డాడీ ఉంటే కొంచెం ఏదైనా చేయొచ్చు కానీ వాళ్ళ మమ్మీ మాటనే వినాలి కాబట్టి ఇంకా కొంచెం మీ కేసు క్రిటికల్ అయిపోయింది, రెడ్ జోన్ లోకి వెళ్ళింది. వాళ్ళ డాడీ ఉన్నప్పుడే హీ సెడ్ దట్ మీరు బయట వెళ్ళి పెళ్లి చేసుకొని వేరే పక్క ఉండండి, ఆమెకి కావాల్సి ఉంటే చూస్తాము అని. సో వి ప్లాన్ ఫర్ దట్ టు. అది ప్లాన్ అయ్యేపటికే హీ స్టార్టెడ్ విత్ సన్ మహాదశ అండ్ సన్ డిస్టర్బ్ అయ్యాడు కదా, కెరియర్ ఇస్తుంది, ఇటు భావం పోగొడుతుంది. అవును, కెరియర్ చాలా బాగుంది, కెరియర్ చాలా బాగా ఇచ్చింది. అవును, కెరియర్ బాగా ఇచ్చింది. మేనేజర్, మంచి రోల్లో ఉంటాడు, మంచి పేలో ఉంటాడు, అంతా బాగుంటుందిలే. ఆస్పెక్ట్స్ బాగా వెళ్ళాయి. సరే, ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు సన్ దశ జరుగుతూ ఉంది. సన్లో జూపిటర్ జరుగుతున్నాడు. జూపిటర్ స్టార్ని సాటర్న్ కూడా ఆక్యుపై చేసాడు, లేదంటే అయిపోయేది అనమాట సన్లో జూపిటర్లో. ఇప్పుడు ఆక్యుపై చేసే వరకు జూపిటర్ సిగ్నిఫైయింగ్ 8 అనమాట. 3 and 8 ఆపరేట్ చేస్తున్నాడు. సో 8 ఆపరేట్ చేస్తున్నాడు, క్యాన్సిలేషన్ ఆపరేట్ చేయట్లేదు. జూపిటర్ తర్వాత నెక్స్ట్ సో మూన్ దశ వచ్చిందనుకో, మూన్ కూడా అంతే కదా పరిస్థితి. మూన్ స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు, అది సరిగా లేదు. సో సన్లోనే మనం ఎతకాలి అని అంటే మళ్ళీ మెర్క్యూరీ ఎతకాలి. మెర్క్యూరీ ఈజ్ ఎ లగ్నలాడు. మెర్క్యూరీ స్టార్ని మెర్క్యూరీ స్టార్ లాడైన కేతు 8th ఉన్నాడు. మెర్క్యూరీ స్టార్ని 8th ఉన్న కేతు రిప్రజెంట్స్ మెర్క్యూరీ తర్వాత మళ్ళీ సన్లో కేతు వస్తాడు. సో కేతు రిప్రజెంట్స్ మార్స్ అనమాట. ఓకేనా? సో అట్లీస్ట్ 2027 ఫిబ్రవరి 2027 జూన్కి వెళ్దాం. ఎందుకనంటే కేతు మార్స్ని రిప్రజెంట్ చేస్తాడు. ఓకేనా? మార్స్ 8th లార్డ్. మీకు 7th హౌస్ ద్వారా పెళ్లి అవ్వడం కష్టమే, 8th హౌస్ ద్వారానే అవుతుంది పెళ్లి. అర్థమైందా? 7th హౌస్. అవునవును, 27కి వెళదాం. 27లో మనకి మీకేం జరుగుతుందో చూద్దాం. 27లో మీకు అప్పటి వరకు ఆ అబ్బాయి పెళ్లి చేసుకోకుండా ఉంటే మన ప్రిడిక్షన్స్ అన్ని పనిచేసేది. అర్థమైందా? మనం కూడా మూన్ బుక్తి మీకు కూడా అదే సెలెక్ట్ చేశాను, రాహుల మూన్ సెలెక్ట్ చేశాను ఇంతకుముందు. ఓకేనా? సో అప్పుడు కండిషన్ క్లియర్గా ఏంటండి, అప్పటి వరకు ఆ అబ్బాయి పెళ్లి చేసుకోకుండా ఉంటే, మీరు కూడా చేసుకోకుండా ఉంటే అక్కడ అవ్వాలి, లేదంటే మాత్రం నన్ను అడగద్దు. అర్థమైందా? 26, 27 మధ్యలో అవకాశం ఉంది యాజ్ పర్ బర్త్ చార్ట్. మామూలుగా అయితే మనము 26, 27 మామూలుగా అయితే మనం ప్రశ్న జాతకం తీసుకొని వెరిఫై చేస్తాం. ఇక మనం నేనే కాల్ బ్యాక్ చేసి మీకు ప్రశ్న అవన్నీ కరెక్ట్ కాదు. యాక్చువల్గా మీకు ఎమోషనల్ రేజ్ అయినప్పుడు అడగాల్సింది ఉంటుంది. ఇక మనం ఈ రీసెర్చ్ ప్రోగ్రాంలో ప్రశ్నించేదానికి అవకాశం లేదు కాబట్టి పూర్తిగా సాల్వ్ చేయలేకపోతున్నాను. కొంతవరకు అయితే ఏంటంటే ఉన్న బెస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్తో చెప్పేది ఏంటంటే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్ మెర్క్యూరీకి ట్రైన్ అవుతా ఉంది. ఓకేనా? సో అది అంటే అంతా స్మూత్గా లేదు. అర్థమైందా? ఇద్దరి కాంబినేషన్స్ స్మూత్గా లేవు. ఇద్దరి కాంబినేషన్లో కూడా
మ్యారేజ్ అనే కాంబినేషన్స్ కొంచెం క్రిటికల్ గానే ఉన్నాయి, ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. కానీ ఇద్దరికి కూడా అంటే ఇద్దరి చాట్లను కాంబినేషన్ ఇద్దరి చాట్లోనూ కూడా మ్యారేజ్ అనే మ్యాటర్ ఇబ్బంది పెట్టే మ్యాటరే, సాఫీగా లేదు. అర్థమైందా? సాఫీగా లేదు కాబట్టి మీ రిలేషన్షిప్ ఇప్పటిదాకా సాగింది. అర్థమైందా? మనకి తగ్గోళ్ళు దొరుకుతారు అంటారు కదా, మనకి ఈక్వల్ గా ఎనర్జీలో సింక్ అయింది కాబట్టి ఆయన సస్టైన్ అవుతున్నాడు. అర్థమైందా? సో మ్యారేజ్ ఈజ్ ఓకే, యాక్సెప్టెడ్, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఒకటి లింక్ అయింది కాబట్టి ఇది కొంచెం దాటాలన్నమాట, దాటినాక అవుతుంది. సో మీకు జూపిటర్ ఈజ్ గోయింగ్ బ్యాక్ టు ద మెర్క్యూరీ నుంచి సాటర్న్ స్టార్ కి మూవ్ అయిపోయాడు. మూన్ వచ్చాడంటే మూన్ రిప్రజెంట్స్ 7th హౌస్, అంతే. అర్థమైందా? 7th లో మెర్క్యూరీ రెట్రో అయి ఉన్నాడు, అయినా కూడా ఇస్తుంది. కానీ సంథింగ్ ఈజ్ ఇక్కడ ఏంటంటే ఒకసారి 8th ఇన్వాల్వ్ అయినప్పుడు ఒకసారి హెల్త్ లేదంటే రిలేషన్షిప్ ఏదో ఒక దాని మీద ఇంపాక్ట్ క్రియేట్ అవుతా ఉంటది. ఓకేనా? ఇక దాన్ని మనం ఒరిజినల్ గా ఉన్నదాన్ని మార్చలేము. మీకు డిఫికల్టీ వచ్చినప్పుడు ఆస్పెక్ట్స్ అప్పుడే ఇచ్చేసేయాలి. అంటే లైక్ మీకు లవ్ అగ్రి అయ్యారు, అప్పుడు ఒక బ్యాడ్ డిసప్పాయింట్మెంట్ ఆస్పెక్ట్ జరిగింది 2021లో, అది చెప్పాం కదా. సో అక్కడే ఇవ్వాలి. కానీ అబ్బాయికి పాజిటివ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి, మీకేమో నెగిటివ్ గా ప్రోగ్రెషన్ జరుగుతున్నాయి కాబట్టి ప్లేస్ అవ్వలేదు, ఇట్లా అవుతా ఉందన్నమాట. ఓకే, రకరకాల సిచ్యువేషన్స్. కొంచెం క్రిటికల్ గా ఉంది కేసు. ఓకేనా? అంత ఈజీ ఏమీ కాదు, ప్రయత్నం చేయాల్సిందే. మామూలుగా చేసుకోవడానికి కూడా క్రిటికలే ఉంది. ఇక ఆల్రెడీ లవ్ చేసినాం, ట్రావెల్ చేసినాం కాబట్టి మీరు గట్టి ప్రయత్నమే చేయాలి. మూన్ బుక్తే చెప్తా నేను, ఎందుకంటే మూన్ పొజిషనల్ స్టేటస్ లో పెట్టి లాభంలో ఉండి చంద్రుడు చంద్ర నక్షత్రంలో ఉండి శుక్రుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు 7th లార్డ్ని. కాబట్టి అది ఒక్కటే చాయిస్ నా దృష్టిలో. 2026 ఎండింగ్ 27 స్టార్టింగ్ ఒక్కటే నాకు చాయిస్ గా చెప్తాను, అంతకు మించి నేను చెప్పలేను. అర్థమైందా? 26 ఎండింగ్ అంటే యా మంత్? ఇక మంత్ కూడా అంటే కొంచెం కష్టమే. మీరు అప్రాక్సిమేట్లీ లైక్ నవంబర్ డిసెంబర్ అట్లా అనుకోండి, అప్రాక్సిమేట్లీ అనుకోండి. కానీ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. మీరు ప్రయత్నం చేయాలి, అప్పటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మరి ఈ మధ్యలో మరి వాళ్ళ అమ్మ ప్రెజర్ చేస్తే అదే ప్రాబ్లం అయింది. అదే మరి కదా ప్రాబ్లం. అప్పుడు ఆల్రెడీ ప్రెషర్ చాలా ఉంది వాళ్ళ ఇంట్లో. యాక్చువల్లీ యాజ్ అ గర్ల్ మా ఇంట్లో అంత ప్రెషర్ లేదు, యాజ్ అ బాయ్ వాళ్ళ ఇంట్లో అంత ప్రెషర్ కదా. వాళ్ళ మదర్ది ఉంటుంది కదా ప్రెషర్, ఎందుకంటే ఆమె రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ తీసుకుంది 4th లార్డ్. సో అక్కడ ఎక్కడ వింటుంది ఆమె, వినేటట్టు లేదు కదా. అబ్బాయికి మంచి ప్రోగ్రెషన్ జరుగుతుంది కానీ బట్ ఈ షుడ్ కన్విన్స్, యాక్చువల్లీ కన్విన్స్ చేయలేకపోతున్నాడు. ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్ ఆయనకి 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చేస్తున్నాడు. మీ టైం కన్నా అబ్బాయి టైం అగ్రెసివ్ గా జరుగుతూ ఉన్నది. ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ కొంచెం డౌటే, నాకైతే డౌటే. మీరైతే ప్రయత్నం చేయండి, సెల్ఫ్ ఎఫర్ట్ చేయండి. అర్థమైందా? ఎందుకంటే మీ చార్ట్ తో కంపారిటివ్లీ సింక్ ఆస్పెక్ట్స్ వెళ్ళట్లేదు. ఆ అబ్బాయికి ఇంకా పాజిటివ్ ఆస్పెక్ట్స్ మూవ్ అవుతున్నాయి, మనకి నెగిటివ్ ఆస్పెక్ట్స్ దాటి జస్ట్ రిలీవ్ అయి ఉన్నాం. ఆయనకేమో టపా పాజిటివ్ ఆస్పెక్ట్స్ మూవ్ అవుతున్నాయి, అందుకే ఆయన కెరియర్ అదంతా కూడా గ్రో అయ్యిండు. అర్థమైందా? ఎనర్జీ అనేది డైవర్సిఫై అయిపోయింది. మీకు ప్రపోజ్ చేసిన టైం అవన్నీ కూడా చూస్తే ఏంటంటే అక్కడ మనకి ఎట్లా ఉన్నది, 2013-14కి వెళ్ళండి. ఓకే, వెళ్తే ఏమవుతోంది, పంచమాధిపతి వచ్చాడు గురువు. ఓకేనా? గురువు వక్రించిన బుధ నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు, 2013 నుంచి 16 మధ్యలో ఇచ్చాడు. అర్థమైందా? గురుకి రాహుకి ఏమీ సంబంధం ఏమీ లేదు. కాకపోతే గురువు పంచమాధిపతి బాగుండాలి కదా, కానీ పంచమాధిపతి ఏమయ్యాడు, వక్రించాడు. సో వక్రించి బుధ నక్షత్రంలో ఉన్నాడు. బుధుడు కూడా వక్రించి క్యాన్సిల్ అయ్యాడు, కానీ వక్రత్వ దోషం ఉంది. సో 100% ఇవ్వట్లేదు, సో ప్రాపర్గా ఇవ్వట్లేదు అక్కడ. దాని తర్వాత ఏమైంది, చాటు డైరెక్షనల్ గా మూవ్ అవుతుంది అని అంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ 2 degrees. దాని తర్వాత ఇదిగో ఇక్కడే దెబ్బ కొట్టింది. ఎక్కడ 2019 తర్వాత. అర్థమైందా? 20 దగ్గర నుంచి 19-20 దగ్గర నుంచి ఇక నాకు తెలిసి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ని అప్డేట్ చేయడమో హింట్ చేయడమో చేసి ఉన్నాడేమో. మరి అక్కడి నుంచి డైరెక్షనల్ గా పోవట్లేదు దాని తర్వాత నుంచి. అర్థమైందా? దాని తర్వాత నుంచి డిగ్రేట్ అయిపోయింది. 2019 తర్వాత నుంచి మెల్లమెల్లగా డిగ్రేట్ అవుతూ వచ్చింది. మీకు అది రియాలిటీలో కనిపించింది కదా. కొంచెం కష్టంగానే ఉంది, ట్రై అయితే చేయండి. సరేనా? అదే కంక్లూషన్. నాకు వేరే పెండ్లి అంటేను ఆ టైంలో కావచ్చు. మీరు ఇది డిసైడ్ అయ్యి బయటికి రావాలి కదా, రేంజ్ ఎట్లా చేసుకుంటారు మీరు?
ఓకే. మీరు రావాలి కదా, మీరు నేను ఇది వెళ్ళట్లేదు అని ఆ అబ్బాయికి పెళ్లి అయిపోవడం ఏదో ఒకటి అయితే తప్ప మీరు బయటికి రారు కదా. ఉమ్, అప్పటి వరకు మీరు క్లారిటీలో ఉండరు కదా. ఉమ్, అది ఇదైతే కొంచెం కష్టంగానే ఉంది. ప్రశ్న ఉంటే నేను ఇంకొంచెం బెటర్గా సాల్వ్ చేసేవాడిని, కానీ ప్రస్తుతానికి అది వేరే మ్యారేజ్ అంటే వేరేదైనా కూడా అక్కడ కూడా వివాహ యోగం ఆ లెవెల్లో ఉండాలి. సో ఇదే ట్రై చేయండి ఫస్ట్ అయితే, అర్థమైందా? ఇది అయ్యాక ఇంకోటి ఆలోచించవచ్చు. సరేనా? ఉమ్. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. సో అది కూడా ఓకే ఏంటంటే సార్. మనము ఆ, ఆలోచిస్తే ఆల్రెడీ లేట్ అయింది, బట్ స్టిల్ మళ్ళీ లేట్గా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఆ రెట్రోగ్రేడ్ జూపిటర్ దాటాలి. సో కాబట్టి నేను 27, 26 ఎండింగ్ 27 చెప్తాను. బట్ ఆ రెండో చార్ట్ మీద కొంచెం వివాహ యోగం కాంప్లికేటెడ్గా ఉన్నప్పుడు అటు సైడ్ ఇట్లా ఉంది కాబట్టి మనకి రిలేషన్షిప్ తెలియని గొయ్యిలో పడ్డం కన్నా తెలిసింది బెటర్ కదా. అర్థమైందా? ఉమ్, చూడండి, ట్రై చేయండి. కాకపోతే అప్పుడు ఆలోచిద్దరు, ఎందుకంటే రెండో చార్ట్ బాగోవాలి, బాగోకపోతే ఇబ్బంది ఇస్తుంది. అర్థమైందా? ఇక్కడ 8th లార్డ్ ఉండడం వల్ల మనకి సఫరింగ్ ఇస్తుంది. అర్థమైందా? అసలు ఈ అబ్బాయి కాదు, అసలు మరి ఈ ఒప్పుకోని అబ్బాయి ఎందుకు దొరికాడు మనకి? ఈ 8th లార్డ్ 7th లో ఉండడం వల్లే కదా. ఉమ్, ఆయన చేసుకోవడం మనల్ని చేసుకొని ఇయ్యడం అన్నట్టే ఉంది కదా. ఉమ్. అట్లా. ఉమ్, సరే, ఆల్ ది బెస్ట్. సో ఆ అబ్బాయికి మంచి టైం. ఆ అబ్బాయికి ప్రొఫెషనల్ గా మంచి టైం జరుగుతుంది, వివాహ యోగం వీక్ గా ఉంది, అందుకే చేసుకోవట్లేదు. ప్రొఫెషనల్ గా మంచి టైం జరుగుతూ ఉన్నది. ఆ, ఇప్పుడు అదే గురుభుక్తి శనిభుక్తి, గురుభుక్తి వచ్చిందని అంటే గురువు స్టార్లాడ్ బుధుడు కదా, క్యాన్సిలేషన్ ఉంది కదా. అదే రవిలో గురువు అయిపోయింది యాక్చువల్గా, ఇక్కడే అవకాశం ఉండే, ఇక్కడ అయిపోయింది. తర్వాత శనిభుక్తి ఉంది, శని ఏమి ఇస్తాడు? శని ఇవ్వడం కొంచెం కష్టమే. తర్వాత నెక్స్ట్ రవిలో కేతు 2027 ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అక్కడ ఆయనకి అవకాశం ఉంది. ఓకే, మెర్క్యూరీ భుక్తి కూడా ఇవ్వడానికి కష్టంగానే ఉంది. సో కేతు భుక్తికి అవకాశం ఉంది, ఎందుకంటే 11 ఆపరేట్ అవుతుంది రవిలో కేతు 2027. సో ఏదైనా కానీ తేలాలంటే 2026 ఎండింగ్ 2027 జూన్ మధ్యలోనే తేలాలి నాకు తెలిసి. ఈ కేసు అయితే కొంచెం క్రిటికల్ కేసే, అంత ఈజీగా ప్రిడిక్ట్ చేసేది ఏమీ కాదు ఇది. అంటే అంతవరకు వాడు వేరే పెళ్లి చేసుకోకుండా ఉంటే, అది మీరు కండిషన్ చెప్పారు కదా. అవునవును అవును అవును అవును. మీరైతే ప్రయత్నం చేయండి, మీరు అనుకున్నది ఏదైతే ఉన్నదో మీరు దానికోసం ప్రయత్నం చేయండి. డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు ఆలోచించవచ్చు. సరేనా? ఓకే సార్. రైట్. నచ్చింది అనాలిసిస్? అనాలిసిస్ ఏమో నచ్చింది, అంటే మీ వీడియోస్ నాకు నచ్చాయి. థ్యాంక్ యూ. సో ఐ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ అని నేను ట్రై చేశాను రీసెర్చ్ అట్లీస్ట్. ఆల్ ది బెస్ట్.